classes. Today's topic is progressions. Previous class lo sets part 1, part 2 చూసాము. Today's topic is progressions. ఈ progressions నుంచి కూడా మీకు approximate గా 4 bits రావచ్చు. First synopsis చూద్దాము. Sequence. A sequence is a function whose domain is the set of natural numbers. Sequence అంటే ఏంటి అంటే ఫంక్షన్. సో హూజ్ డొమైన్, దాంట్లో డొమైన్ ఏంటి అంటే సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఉంటాయి. నథింగ్ బట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 and so on. 2, 6, 18, 58 and so on. So sequence అనేది next. Progression. If every term of a sequence except the first term has a common relation to the preceding term, then that sequence is called progression. Progression అంటే ఏంటి అంటే సీక్వెన్స్ లో ఎవ్రీ టర్మ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ లో ఎవ్రీ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా హ్యాస్ ఎ కామన్ రిలేషన్ టు ద ప్రిసీడింగ్ టర్మ్. అంటే దాని ముందున్నటువంటి టర్మ్తో ఏదో ఒక రిలేషన్ ఉంటాయి. దెన్ దట్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రెషన్. అంటే దాని ముందుండేటువంటి ప్రిసీడింగ్ టర్మ్ అంటే దాని ముందు ఉండేటువంటి టర్మ్తో ఏదో ఒక కామన్ రిలేషన్ ఉంటాయి. కామన్ రిలేషన్ అంటే ఏంటి? ఎడిషన్ కానీ, వెదర్ ఇట్ ఈస్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ఏ సీక్వెన్స్, సో ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్నే మనం ఏమని చెప్తాము అంటే టర్మ్స్ అని చెప్పేసి అంటాము. సో ఆ సీక్వెన్స్లో ఉండే ప్రతి టర్మ్ కూడా ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా దాని ముందు ఉండేటువంటి టర్మ్తో ఏదో ఒక రిలేషన్తో ఉంటే కనుక అటువంటి సీక్వెన్స్ని మనం ఏమంటాము అంటే ప్రోగ్రెషన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 చూడండి. 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ అలా ఉంది. సో ఈ సీక్వెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టర్మ్ 2, ఫస్ట్ ఎలిమెంట్ 2 కదా, దాన్ని టర్మ్ అని చెప్పేసి మనం అంటాము. ఫస్ట్ టర్మ్ 2. సెకండ్ అబ్జర్వ్ చేసినట్టయితే 3. సో 3కి 2కి రిలేషన్ ఏంటి? 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది. అగైన్ 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. అగైన్ 4కి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. అగైన్ 5కి 1 యాడ్ చేస్తే 6 వస్తుంది. అంటే సో ప్రతి టర్మ్ కూడా ఫస్ట్ ఉన్న టర్మ్ దాని ముందున్న టర్మ్కి 1 యాడ్ చేసుకుంటే వస్తుంది. సో ఇది ప్రోగ్రెషన్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 3, 6, 9, 12, 15, 18 అలా ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ 3 చూడండి. 3కి ఎంత యాడ్ చేస్తే 6 వచ్చింది. సెకండ్ టర్మ్ 6. 3కి ఎంత యాడ్ చేస్తే 6 వచ్చింది? 3 యాడ్ చేస్తే 6 వచ్చింది. 6కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 9 వచ్చింది. 9కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 12 వచ్చింది. 12కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 15 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్కి 3 యాడ్ చేసుకుంటూ వస్తుంటే ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ అయింది. సో అంటే ఏంటి? ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే ఎడిషన్. సో ఇలా దాని ముందు ప్రతి టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్, అంటే ఫస్ట్ టర్మ్ కాకుండా, అంటే 3 కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? దాని ముందున్నటువంటి వాటితో ఎడిషన్ అనే రిలేషన్తో ఫామ్ అయినటువంటి. సో దిస్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ 20, 18, 16, 14. సో ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 20. సెకండ్ టర్మ్ 18, థర్డ్ టర్మ్ 16. సెకండ్ టర్మ్ 18. సో 18కి 20కి రిలేషన్ ఏముంది? 20లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 18 వచ్చింది, అవునా? అలాగే ఈ 18లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. 16 - 2 చేస్తే అగైన్ 14 వస్తుంది. అంటే ఏంటి? ప్రతి టర్మ్ కూడా 2 లెస్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ రిలేషన్, ఈ ప్రోగ్రెషన్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి రిలేషన్ ఏంటి ఇక్కడ అంటే సబ్ట్రాక్షన్. సో ప్రతి టర్మ్కి కూడా దాని ముందుండేటువంటి టర్మ్తో రిలేషన్ ఉంది. సో దిస్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2, 4, 8, 16, 32, 64.
సో ఈ సీక్వెన్స్లో టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టర్మ్ 2, సెకండ్ టర్మ్ 4. సో చూడండి 2ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 వస్తుంది, 2ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 4 వచ్చింది. అగైన్ ఈ 4ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. అగైన్ 8ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. 16ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 13 వచ్చింది. అంటే అలాగే 32ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 64 వచ్చింది. అంటే ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా దాని ముందున్నటువంటి టర్మ్తో మల్టిప్లికేషన్ అనే రిలేషన్ని కలిగి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సీక్వెన్స్. సో అదే ఇప్పుడు ఎలా చెప్తున్నాం అంటే ఇన్ 1 ఈచ్ టర్మ్ ఈజ్ 1 more than ది ప్రిసీడింగ్ ఇట్. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈచ్ టర్మ్ 1 more than అంటే ఒకటి ఎడిషన్ 1 more than ది ప్రిసీడింగ్ వన్, దాని ముందు ఉన్నటువంటి టర్మ్ కన్నా ఒకటి ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈచ్ టర్మ్ ఈజ్ 3 more than ది టర్మ్ ప్రిసీడింగ్ ఇట్. అంటే దాని ముందు ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్నిటికి కూడా చూడండి 3 యాడ్ చేసుకుంటే ఫామ్ అయినటువంటి ఎలిమెంట్స్ ఇవి. సో అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇన్ ఈచ్ టర్మ్ ఇన్ 3 ఈచ్ టర్మ్ ఈజ్ 2 less than ద టర్మ్ ప్రిసీడింగ్ ఇట్. అంటే దాని ముందు ఉండేటువంటి టర్మ్ కన్నా 2 తక్కువగా ఉన్నాయి. అలాగే ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ ఫోర్త్ ఈచ్ టర్మ్ ఈజ్ 2 times ద టర్మ్ ప్రిసీడింగ్ ఇట్. అంటే 2 times 2 రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 2 పెట్టి మల్టిప్లై చేస్తున్నాం ప్రతి ఎలిమెంట్ని. చూడండి 2ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 4 వచ్చింది, 4ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 8 వచ్చింది, 8ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. అంటే ఈచ్ టర్మ్ ఈజ్ 2 times ద టర్మ్ ప్రిసీడింగ్ ఇట్. అంటే దాని ముందున్నటువంటి టర్మ్కి 2 times ఎక్కువగా ఉంది. సో క్లియర్లీ దిస్ సీక్వెన్స్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్. నెక్స్ట్ progressions are mainly 3 types. Progressions are mainly 3 types. Progressions are mainly 3 types. 3 రకాలు. ఏంటి అవి? ఫస్ట్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సెకండ్ వన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, థర్డ్ వన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్స్ని తెలుగులో మనం శ్రేణులు అంటామండి. ఇవి 3 రకాలు. ఫస్ట్ వన్ ఏంటి అంటే అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి అని చెప్పేసి తెలుగులో చెప్తారు. 3 types. ఇది బిట్గా కూడా అడగటం జరుగుతుంది. ప్రోగ్రెషన్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ హౌ మెనీ టైప్స్ అంటాడు? 3 types. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. An arithmetic progression is a sequence in which each term except the first is obtained by adding a fixed number to the term immediately preceding it. Then the fixed number is called common difference. అంటే చూడండి అమ్మా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే సీక్వెన్స్లో ఒక సీక్వెన్స్లో ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా ఈజ్ అబ్టైన్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ద టర్మ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇట్. అంటే దాని ముందు ఉండేటువంటి టర్మ్తో ఏం రిలేషన్ ఫామ్ అయి ఉండాలి అంటే ఎయిదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఎడిషన్ దాని ముందు ఉండేటువంటి టర్మ్స్తో ఎడిషన్ సబ్ట్రాక్షన్ రిలేషన్ కలిగి ఉంటే కనుక అటువంటి వాటిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి అంటామండి సీక్వెన్సెస్ని. వెరాజ్ మల్టిప్లికేషన్ డివిజన్ కలిగి ఉంటే కనుక అటువంటి ప్రోగ్రెషన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి అంటాము. రిలేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయితేనేమో అర్థమెటిక్ ప్రోగ్రెషను, మల్టిప్లికేషన్ డివిజన్ అయితేనేమో ఆ ప్రోగ్రెషన్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్. దాన్నే ఒకసారి చూద్దాం. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా ఎలా వస్తాయి? ఈజ్ అబ్టైన్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. అంటే దాని ముందు ఉండేటువంటి టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయడం వల్ల ఫామ్ అయినటువంటి సీక్వెన్స్ని ఫామ్ అయినటువంటి ప్రోగ్రెషన్ని మనం ఏమంటామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఆ ఫిక్స్డ్ నెంబర్ ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తామని చెప్తున్నాం కదా, ఆ ఫిక్స్డ్ నెంబర్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఎలా చెప్తాము అంటే కామన్ డిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. జనరలీ వి డినోట్ ఏపీ బై. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, అలాగే అండ్ సో ఆన్. nth టర్మ్ అంటే ఏ ప్లస్ ఎన్డి. దీన్నే
A1, A2, A3 and so on AN అలా కూడా చెప్పొచ్చు. సో where A is the first term and D is the common difference. A ఏమని చెప్తాము అంటే ఫస్ట్ టర్మ్ అని చెప్తాము, D ఏమంటాము అంటే కామన్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాం. See for example 2, 6, 10, 14, 18 and so on. సో ఇందులో ఫస్ట్ టర్మ్ దీన్ని ఏ అనొచ్చు, A1 అనొచ్చు. ఫస్ట్ టర్మ్ A1 ఎంత ఇక్కడ 2, సెకండ్ టర్మ్ A2 ఎంత 6, థర్డ్ టర్మ్ A3 ఎంత 10 అండి, ఫోర్త్ టర్మ్ A4 ఎంత అండి 14, బై మిస్టేక్ 18 పడింది 14. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏ టూ టర్మ్స్ తీసుకున్నా ఏ టూ టర్మ్స్ ఎలా కన్సిడర్ చేయాలి, పక్కన ఉన్నటువంటి టర్మ్స్ కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందా? ఏ టూ పక్కన ఉన్నటువంటి టర్మ్స్ తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసినా మనకు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి హియర్ A2 మైనస్ A1, A2 మైనస్ A1 అంటే A2 అంటే 6 అండి, A1 అంటే 2, సో ఆన్సర్ ఎంత 4. అలాగే A3 మైనస్ A2, A3 మైనస్ A2 క్యాలిక్యులేట్ చేస్తే A3 అంటే 10 మైనస్ A2 అంటే 6, 10 మైనస్ 6 4. అలాగే నెక్స్ట్ A4 ఎంత 14 మైనస్ A3 ఎంత 10 అండి, 14 మైనస్ 10 అంటే 4. అంటే ఈ 4 చూడండి A2 పక్కన టర్మ్స్ ఏ తీసుకున్నా కూడా ఇవన్నీ సేమ్ గా రావాలి, 4. అంతేకాని 2 4లు వచ్చి ఈ ఎలిమెంట్ తేడా వస్తే మళ్ళీ అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఈ కామన్ డిఫరెన్స్ A2 పక్కన టర్మ్స్ తీసుకున్నా ఆ టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉండాలి. అలా సేమ్ గా ఉంటేనే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. సో therefore A2 minus A1 is equal to A3 minus A2 is equal to A4 minus A3 is equal to AN and so on. ఇలా చేసుకుంటూ పోతే లాస్ట్ టర్మ్ AN minus 1 is equal to D. సో ఆ కామన్ డిఫరెన్స్ ని మనం D తో డినోట్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్లో D అంటే ఎంత అండి 4. ఓకేనా? సో అన్నిటికీ కామన్ డిఫరెన్స్ 4 వచ్చింది కాబట్టి హియర్ D is equal to 4. నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్ ఏపీ. అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఏపీలో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, nth టర్మ్ని ఏఎన్తో డినోట్ చేస్తాము. ఆ ఏఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే A plus n minus 1 into D. A plus n minus 1 into D. చాలా టైమ్స్ యూజ్ చేస్తాం మనం బిట్స్లో ఈ ఫార్ములా. nth టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A plus n minus 1 into D. నెక్స్ట్ pth term of an AP from the end is equal to the n minus p plus 1 term from the beginning. pth term of an AP from the end అంటే end అంటే వెనక నుంచి n minus p plus 1 term అది దేనికి ఈక్వల్ అవుతుంది ముందు నుంచి from the beginning a n minus p plus 1 is equal to ఫార్ములా ఏంటి అంటే a plus n minus p into d. a plus n minus p into d. సో ఇవన్నీ ఫార్ములాస్ అండి. నెక్స్ట్ if a comma x comma b are in AP, then x is called arithmetic mean between a and b. So a, x, b అనే ఈ మూడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఏపీలో ఉంటే దెన్ x is called arithmetic mean between a and b. అంటే ఏమవుతుంది అర్థమెటిక్ మీన్ అంటే ఏమవుతుంది x is equal to a plus b by 2 అవుతుంది. The arithmetic mean between a and b is a plus b by 2. That is x is equal to a plus b by 2 అండి. నెక్స్ట్ if a comma x1 comma x2 comma x3 and so on xn comma b are n arithmetic means between a and b, then the common difference d is equal to b minus a by n plus 1. సో ఏకి బీకి మధ్యన x1 x2 x3 అండ్ సో ఆన్ xn అనే n అర్థమెటిక్ మీన్స్ ఉంటే కనుక కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కామన్ డిఫరెన్స్ d అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి అంటే b మైనస్ a బై n ప్లస్ 1. నెక్స్ట్ nth అర్థమెటిక్ మీన్కి ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ nb బై n ప్లస్ 1. సో ఇవాళ క్లాస్లో ఈ అర్థమెటిక్ మీన్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. బిట్స్ ఫర్ ప్రాక్టీస్. చూడండి, ఫైండ్ ది 10th టర్మ్ ఆఫ్ ఏపీ 5, 1, -3, -7 అండ్ సో ఆన్. సో మీకు ఇచ్చిన సీక్వెన్స్ అనేది
అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్పి ఇచ్చేసాడు. అయితే ఏమంటున్నాడు, 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆన్సర్స్ ఇచ్చాడు. 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన సీక్వెన్స్ రాసుకోండి. మీకు ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, 5, 1, -3, 7. దీని నుంచి ఫస్ట్ టర్మ్ అని ఏమనుకుంటాం మనం, ఏ కదా, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ఏం చేయాలి, కామన్ డిఫరెన్స్ డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ డి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చూసుకోండి. అంటే 1 - 5. 1 - 5 అంటే ఎంతమ్మా, -4. అవునా. ఇంకా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, 10th టర్మ్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఇప్పుడు మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ ఫార్ములా ఏంటి, a ప్లస్ n - 1 ఇంటూ డి. 10th టర్మ్ కాబట్టి దీన్ని 10th టర్మ్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే a10 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 9d ఫార్ములా, అదైనా వేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. లేదు అంటే nth టర్మ్కి ఫార్ములా వేసుకొని n బదులు 10 సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. ఓకేనా. సో ఈ ఫార్ములాలో ఏ అంటే 5 సబ్స్టిట్యూట్ చేశాను, ప్లస్కి ప్లస్, n అంటే ఎంతండి 10 మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్ చేయండి ఇంటూ డి అంటే -4. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 10 - 1 9 ఇంటూ -4. దట్ మీన్స్ 5 9 into -4 means -36. 5 - 36 is equal to -31. So -31 అంటే option 1 is the right answer. Next, if A, B, C are in AP, then B plus C, C plus A, A plus B are in. So ఈ ABC అనేవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. అయితే ఈ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి అనేవి ఎందులో ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏపీలో ఉంటాయా, జీపీలో ఉంటాయా, హెచ్పీలో ఉంటాయా, లేదంటే ఏజీపీలో ఉంటాయా అని. చూడండి ఆన్సర్, ఏబిసి అనేవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని ఇచ్చేస్తారు. ఇఫ్ ఏ, బి, సి ఆర్ ఇన్ ఏపీ, సో మనకి రిలేషన్ ఏంటి, ఇవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, కామన్ డిఫరెన్స్ బిట్వీన్ A1 and A2 is equal to the difference between second term and third term. So B minus A is equal to C minus A అవ్వాలి. ఓకేనా. A2 minus A1 is equal to A3 minus A2 కదండి. సో A1, A2, A3. A2 minus A1 is equal to A3 minus A2. So B minus A is equal to C minus A. That implies ఇవి ఇలా ఉండాలి. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, మనం ఏం చేయాలి, ఇవి ఎందులో ఉన్నాయో, మీకు ఇచ్చిన సిరీస్ ఏంటి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి, ఇవి ఎందులో ఉన్నాయి అనేది కనుక్కోవాలి. కాబట్టి ఇవి ఎందులో ఉన్నాయో చెక్ చేద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి కూడా ఇవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయేమో అని చెక్ చేసుకుందాం. అంటే A2 - A1 ఈజ్ ఈక్వల్ టు A3 - A2 అవుతుందా లేదా చెక్ చేద్దాం. అంటే ఏమవుతుంది, సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి, బి ప్లస్ సికి బ్రాకెట్ మెన్షన్ చేయండి, మైనస్ ఉంది కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ ఏ ప్లస్ బి మైనస్ సెకండ్ టర్మ్ సి ప్లస్ ఏ. నెక్స్ట్ స్టెప్లో సి ప్లస్ ఏ మైనస్ ఎక్స్పాండ్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి, మైనస్ ఆఫ్ బి అంటే మైనస్ బి ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ సి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ. నెక్స్ట్ ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అంటే ఏం మిగులుతున్నాయి మన నెక్స్ట్ స్టెప్లో, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి అంటే, సో చూద్దాం, ఈ మైనస్ బిని ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు తీసుకొచ్చేయండి, ప్లస్ సి అవుతుంది. ఈ మైనస్ సిని ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు వస్తే ప్లస్ సి అవుతుంది. సో ఈ ఏని అలాగే ఉంచాం, ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు తీసుకొస్తే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ బి అలాగే ఉంది, ఈ మైనస్ బి తీసుకొస్తే ప్లస్ బి. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b అంటే దాని అర్థం ఏంటి, ఇవి ఎందులో ఉన్నాయి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b ఫామ్ అయినాయి అంటే దాని అర్థం ఇవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్
The arithmetic mean of 10 numbers is 10. Arithmetic mean of 15 numbers is 10. Arithmetic mean of combined data is, then the arithmetic mean of combined data is. Options ఇచ్చాడు. First one 25, second one 20, third one 24, fourth one 9. చూద్దాం. The arithmetic mean of 10 numbers, ఎన్ని numbers? 10 numbers అన్నాను. So n1 is equal to 10. Next again, the arithmetic mean of 15 members, అంటే n2 is equal to 15. 10 members is 10, అంటే x1 is equal to 10, x2 is equal to 10. సో కంబైన్డ్ డేటా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి అంటే n1 x1 ప్లస్ n2 x2 బై n1 ప్లస్ n2. దట్ మీన్స్ n1 అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. n1 అంటే 10 ఇంటూ x1 అంటే 10 ప్లస్ n2 అంటే 15 ఇంటూ x2 అంటే 10 బై n1 ప్లస్ n2. 10 plus 15, 10 into 10, 100 plus 15 into 10 అంటే 150 by 25. That means 100 plus 150 అంటే 250 by 25 is equal to 10. సో ఆప్షన్ 10 అనే ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి నన్. నెక్స్ట్ సిగ్మా n cube is equal to 3025. Sigma n cube is equal to 3025. Then n is equal to options 9, 10, 11, 12 అని ఇవ్వడం జరిగింది. చూడండి ఆన్సర్. Sigma n cube is equal to 3025. Sigma n cube means sum of the cubes of the n natural numbers. Sum of the cubes of the n natural numbers అంటే ఫార్ములా ఏంటి? n square into n plus 1 whole square by 4. Sum of the cubes of the n natural numbers की formula ఏంటి అంటే n square into n plus 1 whole square divided by 4 is equal to 3025. So 3025 ని కూడా స్క్వేరింగ్ కింద రిప్రజెంట్ చేద్దాము. 3025 means 55 whole square. సో ఎందుకని ఇలా స్క్వేరింగ్ కింద రిప్రజెంట్ చేసామంటే ఇవన్నీ కూడా స్క్వేర్ లో ఉన్నాయి. n స్క్వేర్ n plus 1 whole square. డినామినేటర్ లో ఉన్న 4 ని కూడా 2 స్క్వేర్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో స్క్వేర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ 3025 కూడా స్క్వేరింగ్ కింద రిప్రజెంట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ 55 హోల్ స్క్వేర్. సో స్క్వేర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 55. దట్ మీన్స్ n ఇంటూ n ప్లస్ 1, ఈ 2ని అటువైపు క్రాస్ మల్టిప్లై చేయండి. 55 ఇంటూ 2 అంటే 110. దట్ మీన్స్ n మల్టిప్లై చేయండి, బ్రాకెట్లో ఉన్న టర్మ్స్తో మల్టిప్లై చేయండి. n ఇంటూ n స్క్వేర్ ప్లస్ n ఇంటూ 1 n మైనస్ n స్క్వేర్ ప్లస్ n. ఈ 110 ఈజ్ ఈక్వల్ టు ఎదురువైపు తీసుకొచ్చేయండి. మైనస్ 110 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? n స్క్వేర్. సో మల్టిప్లై చేస్తే మనకి మైనస్ 110 రావాలి. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 1 రావాలి. ఫ్యాక్టర్స్ చూడండి. 11 ఇంటూ 10, 11 ఇంటూ 10, 11 ఇంటూ మైనస్ 10 అంటే మైనస్ 1 అవుతుంది. 11 ప్లస్ మైనస్ 10 అంటే 1 అవుతుంది. అంటే మీకు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మీకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో దెన్ స్క్వేర్ ప్లస్ 11n మైనస్ 10n మైనస్ 110 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఈ n స్క్వేర్ ప్లస్ 11n నుంచి n కామన్ తీయండి. n ప్లస్ 11 మైనస్ 10 కామన్ తీస్తే n ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ n మైనస్ 10 ఇంటూ n ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 10 కామా మైనస్ 11. n వాల్యూస్ ఎంత వచ్చాయి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే 10 కామా మైనస్ 11 అనేవి వచ్చాయి. therefore ఇక్కడ మైనస్ 11 లేదు, 10. ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, if x comma y comma z are in AP, then 2y is equal to అంటే ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అని ఇచ్చాడు. ఏమవుతుంది? ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అంటే రిలేషన్ ఏంటి? y is equal to x plus z by 2. y is equal to x plus z by 2. That implies 2y is equal to x plus z. Options చూడండి. x plus z, second option is the right answer. Next, which of the following is true అని చెప్పేసి అడిగాడు. which of the following is true? So tn is equal to a plus n plus 1 wrong, sn n into wrong, a into n minus r ఇది రాంగ్. సో చూడండి అమ్మ, ఫోర్త్ వన్ అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్. ఫోర్త్ వన్ ఈజ్ ది
right answer. Fourth option is the right answer. Next. Sum of first n natural numbers. Sum of first n natural numbers ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ n ప్లస్ 1/2. దీన్ని సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 బిట్వీన్ 1 and 100. అంటే 1కి 1కి 100కి మధ్యన మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేవి రాసుకొని వాటి యొక్క సమ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 1 తర్వాత 3తో మల్టిప్లై అంటే 3, 6, 9 అండ్ సో ఆన్. ఎక్కడి వరకు? 100కి ముందు నెంబర్ 99 వరకు వస్తాయి 3 మల్టిపుల్స్, అంతే కదా. సో ఈ 3 మల్టిపుల్స్ ఇలా వచ్చాయి అంటే ఇక్కడ చూడండి ఎంత వస్తుంది. ఇవి అథమెటిక్ ప్రోగ్రెషన్లోనేగా ఉన్నాయి క్లియర్గా. 3కి ఎంత యాడ్ చేస్తే వచ్చింది? 6. 3 యాడ్ చేస్తే వచ్చింది. ఈ 6కి మళ్ళీ అగైన్ 3 యాడ్ చేస్తే మనకి 9 వచ్చింది. క్లియర్లీ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న అక్కడ సీక్వెన్స్ ఏంటిది, అది ఏ ప్రోగ్రెషన్ అనేది మనం చెక్ చేసుకుంటే ఇవి ఏపీలో ఉన్నాయి అని అర్థమైంది. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు, డి అంటే ఎంత? 6 - 3. 6 - 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో లాస్ట్ టర్మ్ కూడా వచ్చేసింది. లాస్ట్ టర్మ్ని మనం జనరల్గా ఎలా డిఫైన్ చేస్తాము? ఏఎన్తో డిఫైన్ చేస్తాము. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 99. అయితే ఏఎన్ అంటే మనకి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఏగా. ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి దేనికి ఈక్వల్? 99కి ఈక్వల్. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత? 3. ఎన్ అంటే మనకు తెలియదు. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనం ఈ ఫార్ములా కన్సిడర్ చేసాం. సో డి అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 99. దట్ ఇంప్లైస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 3. ఇక్కడ 3 యాడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. 99 - 3 అంటే 96. దట్ ఇంప్లైస్ n - 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 96. దట్ ఇంప్లైస్ n - 1 ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు ఈజ్ ఈక్వల్ టు అవతలవైపు పంపిస్తే అది డివైడ్ అవుతుంది. 96/3 అంటే 32. That implies n minus 1 is equal to 32. That implies n is equal to 32 plus 1 అంటే 33. సో ఇక్కడ మన ఆన్సర్ అయిపోలేదు. మనల్ని అడిగింది ఏంటి? ద సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అంటే ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, వేరే ఎల్ ఈస్ ది లాస్ట్ టర్మ్. ఏని ఫస్ట్ టర్మ్ ఎలా అని చెప్తున్నాము, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అండి. సో ఎన్ వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 33. 33 డివైడెడ్ బై 2. ఎస్ఎన్కి ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎన్ అంటే 32/2 బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఏ అంటే 3 ప్లస్ ఎల్ అంటే 99. అంటే ఏమవుతుంది? 33/2 ఇంటూ 99 ప్లస్ 3 అంటే 102. దట్ మీన్స్ 33 ఇంటూ 51 మీన్స్ మల్టిప్లై చేస్తే 1683. 1683 చెక్ చేయండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ బిట్. The sum of first 100 natural numbers is అంటే సిగ్మా 100. The sum of first 100 natural numbers అంటే 1, 2, 3 and so on 100. సమ్ ఆఫ్ n natural numbers కి ఫార్ములా ఏంటమ్మా? n ఇంటూ n ప్లస్ 1/2. అంటే సిగ్మా 100 అంటే ఏమవుతుంది? n బదులు 100 రిప్లేస్ చేయండి. 100 ఇంటూ 100 ప్లస్ 1/2 అంటే 100 ఇంటూ 101 డివైడెడ్ బై 2. 200లో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 50 ఇంటూ 101 దట్ మీన్స్ 5050. సో ఆప్షన్స్లో సెట్ చేయండి. 5050. థర్డ్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూస్ ఆఫ్ cot π/3, cot π/4, cot π/6 ఆర్ ఇన్. అవి ఇందులో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. దట్ మీన్స్ ఏ ప్రోగ్రెషన్, అథమెటిక్ ప్రోగ్రెషనా, జామెట్రిక్ ప్రోగ్రెషనా, హార్మోనిక్ ప్రోగ్రెషనా, సో అలా అడుగుతున్నాం. సో చెక్ చేద్దాం. cot π/3. cot π/3 పై అంటే ఎంతండి? 180 degrees. cot π/3 అంటే 180 degrees by 3. 180 degrees by 3 అంటే 60 degrees. cot 60 degrees. cot 60 అంటే వాల్యూ 1/√3. సిమిలర్లీ cot π/4 అంటే 1.
cot π/4 అంటే π అంటే 180 degrees కదా, cot π/4 అంటే cot 45 degrees, cot 45 degrees అంటే 1. Similarly cot π/6, cot π/6 అంటే cot 30 degrees, π/6 అంటే 30 degrees, సో cot 30 degrees అంటే √3. అంటే ఏమేమి వచ్చాయి, 1/√3, 1, √3. అంటే చూడండి, ఈ 1/√3ని √3 పెట్టి మల్టిప్లై చేసామనుకో √3/√3 1 వస్తుంది, మళ్ళీ √3 పెట్టి మల్టిప్లై చేసామనుకో √3 వస్తుంది. అంటే ఇక్కడ రిలేషన్ ఎలా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది. చూడండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి, ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి రిలేషన్ ఎలా ఉందమ్మా, 1/3ని √3తో మల్టిప్లై చేసాం అనుకోండి √3/√3 1 వస్తుంది. అగైన్ మళ్ళీ √3 ఈ 1ని √3తో మల్టిప్లై చేసాం అనుకోండి √3 వచ్చింది. అవునా, ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే మల్టిప్లికేషన్. సో అంటే మల్టిప్లికేషన్లో రిలేషన్ ఉంది అంటే ఇదేం ప్రోగ్రెషను, జామెట్రిక్ ప్రోగ్రెషను. అంటే ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 55, దెన్ n ఈజ్ ఈక్వల్ టు, సిగ్మా n అంటే ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. సిగ్మా n అంటే ఫార్ములా ఏంటి, ఆప్షన్స్ ఇచ్చాడు 10, 15, 11, 12 అని. సో మనం సిగ్మా n అంటే ఫార్ములా వేసుకొని సాల్వ్ చేద్దాం. సిగ్మా n అంటే ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 55. దట్ ఇంప్లైస్ n ఇంటూ n ప్లస్ 1 అంటే 55 ఇంటూ 2 అంటే 110. అంటే ఈ n బ్రాకెట్లో ఉన్న టర్మ్స్తో మల్టిప్లై చేస్తే n² ప్లస్ n మైనస్ 110 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వస్తాయి, +11 -10. సో ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేసాము, n² ప్లస్ 11n మైనస్ 10n మైనస్ 110 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ n² ప్లస్ 11nలో నుంచి n కామన్ తీస్తే n ప్లస్ 11 వస్తుంది. అలాగే -10 కామన్ తీస్తే n మైనస్ 10 వస్తుంది. అంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే n మైనస్ 10 ఇంటూ n ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 10, n ఈజ్ ఈక్వల్ టు 11. n ఈజ్ ఈక్వల్ టు 10 ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో కనపడుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ an AP 10th term equal to 16, first term equal to -2, m, then 15th term equal to, ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి మెన్షన్ చేసేసారండి. 10th టర్మ్ 16 అని ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ -2 అని ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ని జనరల్గా మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఏ కదండి, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 ఇక్కడ. సో 10th టర్మ్ 16 అన్నాడు. 10th టర్మ్ అంటే ఏంటి, A10 అంటే మనం ఎలా రాస్తాం, a ప్లస్ 90. A10 ఇదంటే A10 అంటే a ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 16. 10th టర్మ్ అంటే a ప్లస్ 90, 10th టర్మ్ అంటే A10 అంటే a ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ 16. ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ అంటే ఎంత ఇచ్చాడు, -2 ఇచ్చాడు కాబట్టి ఆ -2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, -2 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 16. దట్ మీన్స్ 90 ఈజ్ ఈక్వల్ టు 16 -2 ఇట్ వస్తే +2 18. 90 ఈజ్ ఈక్వల్ టు 18 మీన్స్ d ఈజ్ ఈక్వల్ టు 2. d వాల్యూ అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. d వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. కానీ మనల్ని బిట్లో అడిగింది ఏంటమ్మా, 15th టర్మ్ అంటే A15th టర్మ్ అంటే ఎలా వస్తుంది, a ప్లస్ 14d. 15th టర్మ్ అంటే చూడండి, ఏదైనా సరే 15th టర్మ్ అంటే దీనికన్నా ఒక నెంబర్ ఇక్కడ d ముందు తగ్గుతుంది. అలాగే 16th టర్మ్ అని అనుకోండి a ప్లస్ 15d, లేదు 4th టర్మ్ అనుకోండి a ప్లస్ 3d అలా వస్తుంది. a ప్లస్ 14d, a అంటే -2 ప్లస్ 14 ఇంటూ d అంటే 2. సో -2 ప్లస్ 28 అంటే 26. సో 26 మీకు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. Option 4 is the right answer. Next, the common difference on AP 13, 8, 3, -2 is, చూడండి కామన్ డిఫరెన్స్ ఈ ప్రోగ్రెషన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారండి. అయితే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, పక్కన ఏ టూ టర్మ్స్ తీసుకున్నా కనుక ఆ కామన్ డిఫరెన్స్ d అనేది వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 18 - 13 అంటే -5. లేదు, ఫస్ట్ 2నే తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు, సెకండ్ది థర్డ్ది తీసుకుందాం. 3 - 8 అంటే -5. సో -5 ఈజ్ ది
కామన్ డిఫరెన్స్ హియర్ దాన్ని డీతో డినోట్ చేస్తాము. -5 అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ది సిక్స్త్ టర్మ్ ఆఫ్ జీపీ. ఫైండ్ ది సిక్స్త్ టర్మ్ ఆఫ్ జీపీ. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ వచ్చేసింది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ బిట్ ఒకసారి చూద్దాం అయినా కూడా. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చేసాడు. 1/3, -1/6, 1/12. ఈ సీక్వెన్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే సిక్స్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ కూడా అంతే. ఏ అంటే ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటాం. ఏ అంటే 1/3. ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే మనం కామన్ డిఫరెన్స్ అని చెప్తామండి. ఇక్కడేమో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కామన్ రేషియో అని చెప్పేసి అంటాం. దాన్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ టర్మ్ని ఏఆర్తో డినోట్ చేస్తాము. సో ఆ ఏఆర్ అనేది ఎంత అవుతుంది, ఎంతని ఇచ్చారు, -1/6. దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1/6/a. ఏ అంటే ఆల్రెడీ 1/3. దట్ ఇంప్లైస్ -1/6 ఇంటూ ఈ 1/3. సో దీని యొక్క పైకి రెసిప్రోకల్ రాసుకోవాలి కదా. సో పైకి వెళ్తే తిరగబడుతుంది. సో ఏమవుతుంది అప్పుడు 3 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే -1/2. దేని వాల్యూ, ఆర్ వాల్యూ. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సిక్స్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే A6. సిక్స్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి అంటే A ఇంటూ R⁵. A ఇంటూ R⁵. A అంటే 1/3. R అంటే -1/2 ⁵. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ -1/2⁵. That means -1/3 into 2⁵ means 32. 2⁵ అంటే 32. -1/36. సో నెక్స్ట్ క్లాస్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. దీని మీద రిమైనింగ్ బిట్స్ ఏమన్నా ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.